పైన కూడా సరైనటువంటి పెట్రోలింగ్ చేయట్లేదని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వెహికల్స్ ఆగినా కూడా పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఇక డోంట్ నో బ్రదర్, నాకు తెలీదు. బట్ యాక్సిడెంట్కి కారణమైతే అతను పార్కింగ్ చేయని నో పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేసిండు. దానివల్లనే ఇప్పుడు ఈ 6 చావులకు అండ్ ఒక అమ్మాయి సివియర్గా ఇప్పుడు చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఈ 7గురికి అతను కారకుడు అయ్యిండు. కానీ ఓవరాల్లో మాత్రం మేము అధికారులందరూ కూడా మా పరంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏ వెహికల్ ఆగినా కానీ ఇమ్మీడియట్గా ఆగకుండా దాని చర్యలు తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి కుటుంబాలు ఎవరికి నష్టం జరిగినా కానీ అది పూడ్చలేనటువంటి నష్టం కనుక అధికారులందరినీ కూడా మేము సవినయంగా కోరేది ఏంటంటే ఓరారు ఏ క్వశ్చన్ కూడా నో పార్కింగ్ ప్లేస్లలో వెహికల్స్ ఆపకుండా చూసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. వీళ్ళందరూ ఒకే కుటుంబానికి చెందిన అందరూ ఒకటే కుటుంబానికి జీవితం అంటే ఏందో తెలియని చిన్నపిల్లలు కూడా అలా జరగడం అనేది బాధాకరం, చాలా బాధాకరం. వాళ్ళకు భవిష్యత్తు అనేది తెలియదు, జీవితం అంటే తెలియదు, వాళ్ళకి అసలు ఏమి తెలియని వయసులో వాళ్ళు జరిగిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం.